ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. కేబిఎన్ కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి డిప్లొమా ఇన్ యోగా అనేటటువంటి కోర్సులో సెమిస్టర్ 1 పేపర్ 2 దాంట్లో మనకి ఈ రోజున ఆరోగ్యము ఫిజియాలజీ అనే టాపిక్స్ మీద మనకి ఒక క్లాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫిజికల్ బాడీ అండ్ మైండ్ అనేది పేపర్ యొక్క పేరు అనమాట. దీంట్లో ఫిజియాలజీ అనే టాపిక్తో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఫిజియాలజీ అంటే అది ఒక స్టడీ, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, శరీరం లోపల జరిగేటటువంటి వివిధ ప్రక్రియల గురించి కావచ్చు, ఏదైతే మనం స్టడీ చేస్తూ ఉంటామో దాన్ని మనం ఫిజియాలజీ అంటాం. ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, కార్డియాక్ సిస్టమ్ అట్లా అనమాట. దీంట్లో మొట్టమొదటిగా మనం ఆరోగ్యము, దాని యొక్క ఆవశ్యకత, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ అనే కాన్సెప్ట్ మనం చూడబోతున్నాం. మామూలుగా సాధారణంగా ఏమనుకుంటామంటే హెల్త్ అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే అనుకుంటాం. అది కూడా శారీరక ఆరోగ్యము, అలాగే మానసిక ఆరోగ్యము అంటే అందరితో చక్కగా మంచి ఆలోచన విధానం, మంచిగా అప్రోచ్ అయ్యే విధానం, తన చుట్టూ ఉన్న వారితో, సమాజంతో సఖ్యతగా ఉండగలగటం, అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అని చెబుతారనమాట. ఓకే కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి కొన్ని చిన్న నియమాలు ఏంటంటే సుఖంగా నిద్రపోగలగాలి, మంచిగా ఆహారపు అలవాట్లు సమకూర్చుకోగలగాలి, అలాగే విరామం కూడా కొంతమేరకు రిలాక్సేషన్ కూడా ఆ వ్యక్తికి ఉండాలి. మంచి వ్యక్తులతో కనుక అతను నడుస్తూ ఉంటే అప్పుడు మంచి ఆరోగ్యం చేకూరేందుకు అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. అయితే దీంట్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆరోగ్యం యొక్క ఆవశ్యకత ఏంటి? ఆర్థిక అభివృద్ధికి ఆరోగ్యం చాలా అవసరం. ఏ దేశంలో అయితే, రెండవ పాయింట్లో చూస్తున్నాం, ఏ దేశంలో అయితే ఆరోగ్యం పరిపుష్టంగా ఉంటుందో ఆ దేశంలో అభివృద్ధి మంచి ఉచ్చ స్థితిలో అంటే ఉన్నత స్థితిలో ఉంటుంది. అందుకే పేదవాడి కండల్లో ధనం ఉన్నదిరా అంటారు. అంటే శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం అంటారు. అంటే కష్టపడితే తన కండలోనే ఉంటుంది, ఆ కష్టంలోనే ఉంటుంది ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే అతను ఏదైనా సరే సంపదని సృష్టించగలుగుతాడు. అలాగే 4వ బుల్లెట్లో చూడండి, సౌండ్ బాడీ కెన్ మేక్ ద సౌండ్ మైండ్. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో మనసు కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో ఆరోగ్యం లేకపోతే మనిషి చికాకు పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే అందరితోనూ సఖ్యతగా ఉండగలగటం, శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలగటం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అప్పుడు సృజనాత్మకత అంటే కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించేందుకు, 10 మందికి ఉపయోగపడేటటువంటి ఆలోచన చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనిషి యొక్క లైఫ్ స్పాన్, జీవిత కాలం పెరుగుతుంది. ఉన్నంతకాలం 100% ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అని మనకి మన సబ్జెక్ట్లో తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా మెటబాలిజం ఆఫ్ బాడీ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే అది మెటబాలిజం. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం, అది నీరు కావచ్చు, పదార్థం కావచ్చు, ఆహారం ఏదైతే ఉందో అది బాడీ ఎనర్జీగా మార్చుకోగలగాలి, క్యాలరీస్గా తయారు చేసుకొని బాడీకి అందించగలగాలి, అలాగే వ్యర్థాన్ని బయటికి నెట్టివేయగలగాలి. ఈ ప్రక్రియలన్నింటినీ మనం ఏమంటామంటే మెటబాలిక్ యాక్టివిటీ అంటాం. దాంట్లో మనం 3 చూడవచ్చు ప్రధానంగా: రెస్పిరేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, ఎక్స్క్రీటరీ సిస్టము. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని అది ఎనర్జీగా మార్చి మనకు అవుట్పుట్ అందించడం జరుగుతుందన్నమాట. ఇక వ్యర్థాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. అటువంటి మెటబాలిక్ సిస్టమ్స్లో భాగంగా 3 మనం చూస్తూ ఉన్నాం కదా. దాంట్లో ఫస్ట్ది రెస్పిరేటరీ సిస్టమ్.
ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనకి శ్వాస తీసుకున్న కాడి నుంచి బాడీలో బ్లడ్లో ఈ కంటెంట్ కలిసేదాకా ఏదైతే ఉంటుందో అదంతా రెస్పిరేటరీ సిస్టంలో ఒక భాగం అన్నమాట. మళ్ళా ఆ వ్యర్థ వాయువులు కూడా మళ్ళీ తీసుకొచ్చేసి మన ఊపిరితిత్తుల ద్వారా బయటికి పంపించడం. ఇక్కడ మనం శ్వాస తీసుకుంటాం. శ్వాస తీసుకునేటప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి చుట్టుపక్కల పరిసరాల్లో కనుక మనం కూర్చుంటే నైట్రోజన్ 79% ఉంటుంది, ఆక్సిజన్ 20% ఉంటుంది, అదర్ గ్యాసెస్ 0.96% ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ 0.04 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1% అటు ఇటుగా ఉంటాయి. సైన్స్ వాళ్ళు ఒకలా చెప్తారు, యోగా వాళ్ళు ఒకలా చెప్తారు, ఆరోగ్యవంతమైనటువంటి పరిసరాల్లో ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మనం చెప్పింది అది గుర్తుపెట్టుకోండి. మనం గాలి పీల్చినప్పుడు ఈ మొత్తం వాయువులు ఏవైతే ఉంటాయో ఈ ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మనం ప్రాణశక్తి గురించి చెప్పట్లేదండి. ప్రాణశక్తి అంటే నాడుల ద్వారా వెళ్తుంది అన్నాం. మనం చెప్పేది కేవలం ఈ ఆక్సిజన్ గ్యాసెస్కు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే. అవి ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల్లో 300 మిలియన్ గాలి గదులు ఉంటాయి. 300 × 10 లక్షలు అన్ని చిన్న 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 గాలి ద్రాక్షకాయ గుత్తుల్లాగా ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే బయట నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, అదర్ గ్యాసెస్, నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి కదండి. వీటిల్లో ఆక్సిజన్ మాత్రం అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ గాలి గదులు చిన్న చిన్న గాలి గదులు అబ్జర్వ్ చేసుకోవటం అంటే వాటి గోడల దాకా ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి అల్వియోలైస్ అంటారు, చిన్న చిన్న గాలి గదులు. అక్కడ దాకా రక్తం వచ్చి ఆ పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకొని ఆ గుండె కొట్టడం ద్వారా బాడీలో కణకణానికి నరనరానికి చేర్చడం జరుగుతూ ఉంటుంది. నరనరానికి కణకణానికి పూర్తిగా ఆక్సిజన్ అందిస్తుంది. అలా బాడీ దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇక అక్కడి నుంచి సెల్స్ నుంచి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఈ కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్ తీసుకుని వస్తుంది. వచ్చి మళ్ళీ ఎక్కడ వదులుతుంది? అది లంగ్స్లో వదులుతుంది. మనం గాలి బయటికి వదిలినప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా బయటికి రావటం జరుగుతుంది. ఇది ప్రక్రియ, ఈ శ్వాస ప్రక్రియ. ఓకే, ఇది మనకి ఎక్కడ ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మనం సైన్స్ పాఠాల్లో తెలుసుకున్నాం. అవి పూర్తిగా 300 మిలియన్ గాలి గదులు ఓపెన్ అయ్యేలా చూసుకోవాలి మనం. దానికి చక్కగా స్పోర్ట్స్ పిల్లలు చూడండి, వాళ్ళు అథ్లెటిక్స్లో కానీ లేకపోతే పొద్దున్నే కొంత రన్నింగ్ ఇట్లాంటివి వార్మప్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఊపిరి బాగా అవసరం అవుతూ ఉంటుంది బాడీకి. ఆ కన్జ్యూమ్ అయ్యే కొద్దీ అట్లా రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ఊపిరితిత్తులు చక్కగా ఎక్స్పాండ్ అవుతాయి. అన్ని గాలి గదులు ఓపెన్ అవుతాయి. 300 మిలియన్ గాలి గదులు ఓపెన్ అవుతాయి. అందుకే 100% చక్కటి ఆరోగ్యంతో వాళ్ళు ఉంటారు అని తెలియచేస్తూ, ఫస్ట్ది రెస్పిరేటరీ సిస్టమ్ అన్నాం. ఇక రెండవది డైజెస్టివ్ సిస్టమ్, అరుగుదలకు సంబంధించినటువంటి సిస్టమ్ అన్నమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నోటి కాడ స్టార్ట్ అవుతుంది, యానస్ కాడ ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ డైజెస్టివ్ సిస్టంలో మనం ఆహారం తీసుకొని నవ్వులుతాం. నాలుగు సహాయంతో కావచ్చు, పంటి సహాయంతో కావచ్చు, పూర్తిగా నవిలి మింగినప్పుడు అది క్రమంగా ఏమవుతుంది అంటే మనకి ఫైనెక్స్ వీటిని దాటుకుంటూ లోపలికి వెళ్తుంది అనమాట. అట్లా లోపలికి వెళ్ళి స్టమక్లోకి వెళ్తుంది. ఈ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఆ లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి కొన్ని రకాల జీర్ణ రసాలు ఆ పొట్టలోకి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి అరుగుదలకి మంచిగా సహకరిస్తాయి. ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఈ పొట్టలో ఉన్న పదార్థంలో షుగర్ కంటెంట్ అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా బాడీలోకి ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తికి షుగర్ ప్రాబ్లం వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి ఇన్సులిన్ ప్రాపర్గా రిలీజ్ కాలేదని అర్థం. అలాగే పొట్టకి చుట్టూ ఉన్నటువంటి గది ఏదైతే ఉందో, గోడలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి తిన్న పదార్థాన్ని చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
ఇక అక్కడి నుంచి క్రమంగా ఏమవుతుందంటే చిన్న పేగులోకి పదార్థం ఎంటర్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ అన్నారు చూడండి. అలా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి అట్లా జరుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ చిన్న పేగు యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో అవి పదార్థాన్ని అబ్జర్వ్ చేసుకొని, అంటే పదార్థాన్ని అబ్జర్వ్ చేసుకుని అది బ్లడ్ మొత్తం బాడీ మొత్తానికి పదార్థాన్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ తిన్న పదార్థం ఈ పొట్టలో స్టమక్లో బాగా ఈ అరిగి అది చిన్న చిన్న పీసెస్గా డివైడ్ అయ్యి ఒక లిక్విడ్ మాదిరిగా తయారయ్యి చిన్న పేగులోకి ఎంటర్ అయిన తర్వాత అవి పోషకాలు ఏవైతే ఉన్నాయో గ్లూకోజ్ మాదిరిగా ఉంటాయి అన్నమాట పోషకాలు. ఆ పోషకాలని ఈ స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగుకు సంబంధించినటువంటి గోడలు ఏవైతే చాలా పలసగా ఉంటాయి అక్కడ దాకా బ్లడ్ వస్తుందన్నమాట. మన బాడీలో ఉన్న బ్లడ్ అక్కడ దాకా వచ్చి గోడల్లో నుంచి అక్కడ దాకా వచ్చి ఆ పొట్టలో ఉన్నటువంటి రసాయనాలు మనం తిన్న పదార్థానికి సంబంధించినది ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకొని బాడీ మొత్తానికి అందిస్తుంది. ఇక అలా అందిస్తూ ఉంటుంది దాని పని, బ్లడ్ పని. ఇక్కడ ఈ చిన్న ప్రేగులో పదార్థం కదిలించడం అనేది డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని. అట్లా కదులుతూ ఇక చివరికి పెద్ద ప్రేగులోకి ఎంటర్ అయింది. చిన్న ప్రేగులో ఉన్నంతసేపు పదార్థం అబ్జర్వ్ కాబడుతూనే ఉంటుంది, పదార్థంలో పోషకాలు అబ్జర్వ్ కాబడుతూనే ఉంటాయి. అందుకే మనం బాగా కొన్ని అంటారు చూసారా, నట్స్ ఉంటాయి, జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగకాయ పప్పు, ఇట్లాంటివి మనం తిన్నప్పుడు బాగా నవిలితే అది ఈజీగా ఏమవుతుంది అంటే దాంట్లో పదార్థం చిన్న పేగు యొక్క గోడల ద్వారా అబ్జర్వ్ కాబడుతుంది. ఇక పెద్ద ప్రేగులోకి ఎంటర్ అవుతుంది. పెద్ద ప్రేగులోకి ఎంటర్ అయిన తర్వాత కూడా కొద్ది శాతం అబ్జర్వ్ కాబడుతుంది. ఇక అలా అదే ఆ మూమెంట్, బబుల్ మూమెంట్ అంటారు చూశారు. పెద్ద ప్రేగులో అట్లా పదార్థం కదులుకుంటూ ఏదైతే పిప్పి మిగిలిపోయిందో వ్యర్థంగా అది యానస్ ద్వారా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. ఇదంతా మనం ఏమన్నామంటే డైజెస్టివ్ సిస్టమ్ అన్నాం ఇక్కడి నుంచి చివరి దాకా. ఇదంతా ప్రాపర్గా జరగాలి అంటే మనం ఏం చేయాలి, తగు మోతాదులో తగు సమయంలో జాగ్రత్తగా నమిలి మనం గనక ఆహారం తీసుకొని మనం పంపిస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్గా డైజెషన్ జరుగుతూ ఉంటుంది. కనీసం కొంత విరామం ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ మినపప్పు గ్రైండర్లో వేసామనుకోండి, అది సగం వరకు చక్కగా నలిగిపోయిన తర్వాత మళ్ళా కొత్తగా మినపప్పు వేస్తే ఇక అది ఎప్పటికీ నలగదు. కాబట్టి మనం తిన్న ఆహారానికి మళ్ళీ ఇంకోసారి తినే ఆహారానికి మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వాలి. సర్వింగ్కి మధ్య గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ సిస్టమ్ అంతా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. అది రెండవ సిస్టమ్, దాన్నే మనం డైజెస్టివ్ సిస్టమ్ అన్నాం. ఫస్ట్ది రెస్పిరేటరీ సిస్టమ్ చూసాం మెటబాలిజంలో. 2 డైజెస్టివ్ సిస్టమ్. ఇక 3 ఎక్స్క్రీటరీ సిస్టమ్, విసర్జనకు సంబంధించి. ఇది చాలా ముఖ్యం కదండి. బాడీలో నుంచి వ్యర్థం ఎలిమినేట్ అవ్వాలి, టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏంటి అంటే ఫస్ట్ స్కిన్. అది ఏం చేస్తుందంటే చెమట పోస్తూ ఉంటుంది. మనం తీసుకున్నటువంటి నీరు లేకపోతే సాల్ట్స్ చెమట రూపంలో బయటికి చర్మం ద్వారా బయటికి వస్తూ ఉంటాయి. ఎండాకాలంలో చెమట ఎందుకు పోస్తుంది అంటే టెంపరేచర్ని అబ్జర్వ్ చేసి ఆ నీటిని ఆ చర్మం ద్వారా బయటికి రిలీజ్ చేసి ఆ పై పొరలో ఉండేటటువంటి చల్లదనాన్ని కాపాడుకుంటుంది. అంటే నీరు ఎప్పుడైతే చెమట రూపంలో బయటకు వచ్చిందో బాడీలో ఉన్న వేడిని అది అబ్జర్వ్ చేసుకుని ఆవిరైపోద్ది. ఎప్పుడైతే బాడీలో ఉన్న వేడిని అబ్జర్వ్ చేసుకుందో శరీరం నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. అది అన్నమాట కారణం. ఎప్పుడైతే బాగా హీట్గా ఉన్నప్పుడు చెమట పోయడానికి కారణం ఏంటంటే మన బాడీ హీట్ ఎక్కకుండా కాపాడుకోవడానికి చర్మం లోపల నుంచి నీరు బయటకు వచ్చి అది అబ్జర్వ్ చేసుకొని ఆవిరే వెళ్ళిపోయి శరీరాన్ని నార్మల్ టెంపరేచర్లో ఉంచుతుంది. కాబట్టి అది స్కిన్. అలాగే మనం తీసుకున్నటువంటి కొన్ని రకాల రసాయనాలు టాక్సిన్స్ రూపంలో మృత కణాలు ఉంటాయి శరీరంలో. ఇప్పటికప్పుడు కణాలు చనిపోతూ ఉంటాయి. వాటిలో ఉండే కెమికల్స్ కూడా పూర్తిగా అక్కడి నుంచి చెమట రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఉండదు, చక్కగా నున్నగా ఉంటుంది శరీరం కూడా.
మచ్చలు లేకపోతే కొన్ని కొన్ని ముత్యాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అనమాట. అట్లా కొన్ని రకాల కెమికల్స్ని వ్యర్థాన్ని పూర్తిగా అది చర్మం ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది. ఇది ఒక ఎక్స్క్రీటరీ ఆర్గాన్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఇక నెక్స్ట్ ఇది లంగ్స్. కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంది, ఎక్స్క్రీషన్ అంటే బయటికి పంపించేస్తుంది. ఆక్సిజన్ తీసుకొని లంగ్సే పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించేస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ లివర్. ఈ లివర్ చేసేటటువంటి పని ఏంటి? ఓకే, లివర్ చేసేటటువంటి పని ఏంటి అంటే మనం తిన్నటువంటి పదార్థంలో నైట్రోజీనియస్ వేస్ట్, యూరియా అని అంటారు కదా, దాన్ని బ్లడ్లోకి అబ్జర్వ్ చేయించి కిడ్నీస్ దాకా పంపించి అక్కడి నుంచి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళేలా చేస్తుంది. కాబట్టి లివర్ కూడా వేరు చేసి పంపించటం అనే ప్రక్రియలో ఉంది కాబట్టి అది కూడా ఎక్స్క్రీటరీ ఆర్గనే. మరి ఆ బ్లడ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కిడ్నీస్ దాకా వెళ్తుంది. లివర్ నుంచి రిలీజ్ అయింది కిడ్నీస్, నెక్స్ట్ పాయింట్లోకి వస్తున్నాం, కిడ్నీస్ దాకా వస్తుంది. ఈ కిడ్నీస్ ఏం చేస్తాయి అంటే ఫిల్టర్ చేసి ఆ వ్యర్థం ఏదైతే ఉందో దాంతోపాటు మిగతా బ్లడ్లో ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా కిడ్నీస్ నుంచి బయటికి పంపించేస్తాయి, యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాయి. ఇలా 4 ఆర్గాన్స్ ఉన్నాయి, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్: స్కిన్, లంగ్స్, లివర్, కిడ్నీస్. ఇలా మొత్తం 3 సిస్టమ్స్ చూసాం: ఎక్స్క్రీటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టము అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ 3 మెటబాలిక్ యాక్టివిటీస్ అవి ప్రాపర్గా కనుక జరిగితే మన బాడీ 100% ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కంపోజిషన్ ఆఫ్ బాడీ. బాడీ అనేది అనేక మూలకాలు, అనేక మాలిక్యూల్స్, ఇట్లాంటి వాటి అనేక రకాల కెమికల్స్తో కూడుకొని తయారైందే శరీరము అని అంటారు. దీంట్లో మనం ఫస్ట్ పాయింట్ ఎలిమెంట్స్ అంటున్నాం. దీంట్లో సాధారణంగా 6 ఎలిమెంట్స్తో తయారైంది అని అంటారు మన బాడీ: ఆక్సిజన్ను, కార్బన్ను, హైడ్రోజన్ను, నైట్రోజన్ను, కాల్షియము అండ్ ఫాస్ఫరస్. వీటితో పాటు ఇంకా కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అవి మోతాదు తక్కువలో ఉంటాయి: పొటాషియము, సల్ఫరు, సోడియము, క్లోరిన్, మెగ్నీషియం. అలా చూస్తారనమాట. ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్తో శరీరం తయారవుతుంది అని కెమిస్ట్రీలో మనం చూస్తాం. అలాగే ఇంకొక స్టడీస్ ఎట్లా ఉంటాయి అంటే మాలిక్యూల్స్. కొంతమంది ఈ ప్రపంచం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు. యాటమ్స్ యొక్క కాంపోజిషనే ఈ ప్రపంచము అంటారు ఒకళ్ళు. కాదు, జీవ నిర్జీవ పదార్థంతో కూడుకుందే ఈ ప్రపంచం అంటారు ఇంకొకళ్ళు. కాదు, కెమికల్స్తో కూడుకున్నదే ఈ ప్రపంచం అంతా అంటారు ఇంకొకరు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్పినట్టుగా బాడీ యొక్క కాంబినేషన్ మనం 3 కోణాల్లో చూస్తున్నాం: ఒకటి ఎలిమెంట్స్ కోణము, ఇంకోటి మాలిక్యూల్స్ కోణము, ఇంకోటి టిష్యూస్ కోణము. 2 మాలిక్యూల్స్. దీంట్లో ఏమేమి ఉంటున్నాయి మనకు? వాటరు, ప్రోటీను, ఫ్యాట్స్, ఇట్లా కార్బోహైడ్రేట్స్, డిఎన్ఏ. వీటి యొక్క కాంబినేషన్తో తయారైందే మన శరీరం. అది మాలిక్యూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపోజిషన్ చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ టిష్యూస్ అన్నమాట. మూడవది టిష్యూస్ అనుకున్నాం కదా. అంటే కణజాలం యొక్క కాంబినేషన్ అన్నమాట టిష్యూస్ అంటే. ఏంటవి అంటే మజిల్ కావచ్చు, అంటే ఈ కణజాలం యొక్క కాంబినేషన్స్ కొన్ని టిష్యూస్గా ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని మజిల్ టిష్యూస్, ఫ్యాట్, బోన్ అండ్ టీత్, నర్వస్ టిష్యూస్, ఇలా అన్నమాట. అలాగే కనెక్టివ్ టిష్యూస్, బాడీ ఫ్లూయిడ్స్, బాడీ లింప్, యూరిన్, ఇట్లా ఇవన్నీ దేనికి సంబంధించి అంటే టిష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కణాల యొక్క కలయిక. ఇందాడితే పరమాణువుల యొక్క కలయిక శరీరం అంటే. ఫస్ట్ది ఎలిమెంట్స్ యొక్క కలయిక. ఇట్లా 3 కోణాల్లో చూస్తున్నాం. మూడు రకాలుగా చెబుతున్నారు. ఒకళ్ళు నిర్వచనం ఏం చెప్తున్నారు? బాడీ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇంకొకళ్ళు ఏమన్నారు? బాడీ అంటే కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే వాటరు, ప్రోటీను, ఫ్యాటు, హైడ్రోక్సపైటైటు, ఇట్లా అన్నమాట, కార్బోహైడ్రేట్స్. ఇంకొకళ్ళు ఏమన్నారు? కాంబినేషన్ ఆఫ్ సెల్స్, టిష్యూస్, అవే మజిల్ టిష్యూస్, ఫ్యాట్ టిష్యూస్, బోన్ టిష్యూస్, టీత్ టిష్యూస్,
టీత్ సెల్స్. ఓకే. ఇలా అనమాట. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా నిర్వచనం చేస్తున్నారు. అట్లా బాడీ అనేది కాంపోజిట్ అంటే తయారవుతుంది. అది కూడుకొని ఉంటుంది అని చెబుతున్నారు. ఇది మనకు ఒక 10 మార్కులుగా వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ మన బాడీలో ఉండేటటువంటి సిస్టమ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాదాపు మనం ఇక్కడ 11 సిస్టమ్స్ చూస్తున్నాం. దాంట్లో ఫస్ట్‌ది సర్క్యులేటరీ సిస్టమ్. ఆ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఇదేమవుతుంది, బాడీలో హార్ట్ పంపు చేయబడితే కణకణానికి నరనరానికి పూర్తిగా అది స్ప్రెడ్ అవుతుంది. ఆహారాన్ని తీసుకెళ్తుంది, ఆక్సిజన్ తీసుకెళ్తుంది, మళ్ళీ తీసుకొస్తుంది. కిడ్నీల దగ్గర ఫిల్టర్ చేస్తుంది. అది నిరంతర ప్రక్రియ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక నెక్స్ట్ది డైజెస్టివ్ సిస్టమ్. ఇందాక మనం చూసాం. తిన్న పదార్థం అనేది పొట్టలోకి వెళ్ళటం, అరగటం, కరగటం, బ్లడ్లో కలవటం, ఇక అక్కడి నుంచి చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ద్వారా అల్టిమేట్గా బయటికి ఎక్స్క్రీట్ అవ్వటం. ఇది డైజెస్టివ్ సిస్టమ్ అయితే, ఇంకోటి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే స్కిన్ ద్వారా కావచ్చు, లంగ్స్ ద్వారా కావచ్చు, కిడ్నీస్ ద్వారా కావచ్చు, లివర్ కావచ్చు. ఇవన్నీ ఎక్స్క్రీటరీ సిస్టానికి సంబంధించినటువంటి ఆర్గాన్స్ అన్నమాట. అవి కూడా మనం ఈ బాడీ సిస్టమ్స్లో మనం చూస్తాం. ఇక నెక్స్ట్ది ఎండోక్రైన్ సిస్టమ్. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి ఎండోక్రైన్ సిస్టమ్ ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. అది ఒకటి ముఖ్యమైనటువంటిది అన్నమాట. బాడీలో అన్ని రకాల హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా రిలీజ్ అవుతూ ఉండాలంటే ఎండోక్రైన్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేసినప్పుడు మాత్రమే అది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ది ఎక్సోక్రైన్ సిస్టమ్. అది చర్మం కావచ్చు, హెయిర్ కావచ్చు, గోళ్ళు కావచ్చు, చెమటకి సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు. ఇదంతా ప్రాపర్గా జరగాలంటే ఎక్సోక్రైన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన అందరికీ తెలుసు, రోగ నిరోధక శక్తికి సంబంధించి. ఆ సిస్టమ్ చాలా చక్కగా పనిచేయాలి అంటే మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, తగిన పోషకాలు లోపలికి పంపిస్తూ ఉండాలి, తగిన వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు అది లోపల మనకి రక్షణా కవచంలాగా అది పనిచేస్తూ ఉంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్. ఇక నెక్స్ట్ మస్కులర్ సిస్టమ్. తర్వాత ఇంకొకటి ఉంది, మనం మర్చిపోయినట్టున్నాం, లింపథెటిక్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ ఫ్లూయిడ్స్ బాడీలో చక్కగా ప్రసరించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది లింపథెటిక్ సిస్టమ్. నెక్స్ట్ మస్కులర్ సిస్టమ్. ఓకే, మస్కులర్ అంటే మజిల్స్తో కూడుకొని ఉంటుంది అనమాట. ప్రాపర్గా మజిల్స్ పెరగటానికి, కండరాలు ఉంటాయి కదా, అవి పెరగటానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకో సిస్టమ్ ఏంటి, నర్వస్ సిస్టమ్. నర్వస్ అంటే నాడీ వ్యవస్థ, నరాలు అవి ప్రాపర్గా అల్లుకొని ఉంటాయి, శరీరం అంతా అల్లుకొని మెదడు యొక్క సంకేతం ఆధారంగా అవి పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ యూరినరీ సిస్టమ్. ఈ కిడ్నీ ఫంక్షన్ అనమాట, ఫిల్టర్ చేయటం, వ్యర్థాన్ని పూర్తిగా బయటికి నెట్టివేయటం, వ్యర్థం కాదు అనుకుంటే మళ్ళీ తిరిగి బాడీలో పంపించడం. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్, సంతానానికి సంబంధించినటువంటి విధానం. ఇక నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస తీసుకోవటం, ఆక్సిజన్ లోపల పంపించడం, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం, అది రెస్పిరేటరీ సిస్టమ్. ఇక స్కెలెటన్ సిస్టమ్, ఎముకల ఫార్మేషన్కి సంబంధించినటువంటిదే స్కెలెటన్ సిస్టమ్ అంటారు. అది ప్రాపర్గా ఉంటే కనుక బోన్స్ చక్కగా బ్యాలెన్స్డ్గా అవి ఒక ఆకృతి ఆధారంగా తయారవుతాయి, పటిష్టంగా ఉంటాయి. ఇలా బాడీలో 11 రకాల సిస్టమ్స్ అన్నాం. ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మనిషి ఆరోగ్యవంతుడు. అవి ప్రాపర్గా ఉండాలంటే మనం అంతా ఒక మంచి లైఫ్ స్టైల్ ఏర్పాటు చేసుకుని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరేందుకు మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి అని మహానుభావులు చెబుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ ఆన్ హ్యూమన్ బాడీ. ఇది 20 మార్కులకి ఇస్తారో 10 మార్కులకి ఇస్తారో ఆ క్వశ్చన్. ఈ యోగిక్ ప్రాక్టీసెస్ వల్ల బాడీ మీద ఎటువంటి ప్రభావితం అనేది చూపించడం జరుగుతుంది అనేది అక్కడ మనం చూసే ఆస్పెక్ట్. ఓకే, దీంట్లో హై బీపీ ఏమైనా ఉంటే కనుక అది నార్మల్లోకి వస్తుంది. ఈ నాడీ వ్యవస్థ, నరాల వ్యవస్థ అనేది బలహీనత లేకుండా సక్రమంగా ఈ బ్యాలెన్స్డ్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దేహ దారుఢ్యము, మంచి ఫిట్నెస్ అనేది శరీరానికి లభించడం జరుగుతూ ఉంటుంది. ఉద్వేగాన్ని అది అదుపులో చేసుకోవడానికి యోగా అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే థ్రోట్ ప్రాబ్లమ్స్, డిజార్డర్స్, థైరాయిడ్ లాంటి సమస్యలు, వాటిని చక్కగా మనం ప్రాక్టీసెస్తో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండానే మనం
వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇక నేను యోగాకి వెళ్ళానుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకోకూడదు. ఆయన ఇచ్చిన కోర్స్ ఏదైతే ఉందో అది వాడుతూనే ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటూ చెక్ చేయించుకోవాలి. అక్కడ కూడా డాక్టర్ యొక్క సూచన మేరకు నడుచుకోవాలి. ఇక నెక్స్ట్ లంగ్స్ డిజార్డర్స్. లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించి రకరకాల సమస్యలు ఉంటాయి. ఉబ్బసం కావచ్చు, ఇట్లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి. ఓకే, ఆయాసం ఇట్లాంటి వాటిని పూర్తిగా ఈ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ బయటికి నెట్టివేయడానికి ఇది యోగా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. పళ్ళు పటిష్టంగా ఉండటానికి, మెటబాలిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో అంటే తిన్న పదార్థం ఎనర్జీగా మారటానికి ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ సక్రమంగా జరగటానికి, అలాగే పొట్టలో ఎసిడిటీ తగ్గటానికి, ఒబిసిటీ తగ్గటానికి ఎంతగానో ఇది యోగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కణాలు, హీలింగ్ పవర్ ఫర్ టిష్యూస్, అంటే కణాలు తక్కువ శక్తిని ఉపయోగించుకొని ఎక్కువ సమర్థవంతంగా యోగా వల్ల పనిచేయగలుగుతాయి. అలాగే రిలీవింగ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, అంటే ఉద్వేగము, ఒత్తిడి, వీటిని అధిగమించడానికి యోగా ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, మరి అంత చక్కటి యోగా ప్రక్రియకి సంబంధించి మనం మంచి కోర్సు నేర్చుకుంటున్నాం. దాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని ఆచరించడం ఒక ఎత్తు. రోజు చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మాత్రమే మనకు ఉన్నతమైనటువంటి ఫలితం అనేది మనకు లభించేందుకు అవకాశం ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేయకపోతే తెలుసుకున్న దాని ప్రయోజనం లేదని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి చెప్పేవారు కాదు గొప్ప, వినేవాడు కాదు గొప్ప. ఎవరైతే దాన్ని తూచా తప్పకుండా ప్రాక్టీస్ చేసుకుంటున్నారో వారికి ఆ ఫలం లేదా ఫలితం అనేది వారికి అందడం జరుగుతూ ఉంది అని తెలియచేస్తూ, మనం డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీలో సెమిస్టర్ 1లో పేపర్ 2లో ఫస్ట్ యూనిట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అని తెలియచేస్తూ, ఇది ఎప్పటికప్పుడే మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి వినటం, చదవటం, మళ్ళా వినటం, చదవటం, డౌట్ వస్తే అది నోట్ చేసుకొని, మనకి ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదా, లేదా ఆన్లైన్ క్లాసెస్ అయినా జరుగుతాయి. అక్కడ కనుక మనం ఒకసారి అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకుంటే అప్పుడు మనకి సబ్జెక్ట్ డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని తెలియచేస్తూ మరి ఈ టాపిక్ మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.